यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। శ్రీమాత్రే నమః. శక్తి నవరాత్రుల గురించినటువంటి భావనను సరికొత్తగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. నవరాత్రులు అన్నప్పుడే నవ అన్నప్పుడు కొత్త అని, నవ అన్నప్పుడు 9 అని రెండు అర్థాలు మనకు కనపడుతున్నాయి. పంచేంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ ఇటువంటివన్నీ కలుపుకునేటట్టయితే అవన్నీ 8 అని, వాటికి ఏదో కొత్త ఎలిమెంట్, ఒక శక్తి, ఒక చైతన్యం తోడేటట్టయితే దానికి నవ అనే శబ్దానికి మన వాళ్ళందరూ కూడా ఉపయోగిస్తూ ఈ నవ శబ్దం అనేది 9తోని సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. ఈ సమన్వయమే మనకు నూతనంగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ శక్తికి సంబంధించినటువంటి నవరాత్రులను మనము సంవత్సరంలో 4 సార్లు జరుపుకునే సంప్రదాయం ఉంది మనకు. ఈ విజయదశమికి సంబంధించినటువంటి శరన్నవరాత్రులకు కొంచెం విశేషంగా ఆలోచన చేసినప్పటికీ కూడా మనకు సంవత్సర ప్రారంభంలో చేసేటటువంటి శ్రీరామ సంబంధంగా వసంత నవరాత్రులు మనం చేసుకుంటూ చివరికి రామకళ్యాణంతో పూర్తి చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత భాద్రపద మాసంలో, ఆషాఢ మాసం లోపల గుప్త నవరాత్రులని పేరుతోని వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటుంటాం. భాద్రపద మాసం లోపల వినాయక చవితికి సంబంధించినటువంటి ఆ నవరాత్రులు కూడా శక్తికి సంబంధించినటువంటివే. చివరికి ఈ ఆశ్వీజ మాసంలో చేసేటటువంటి ఈ నవరాత్రులు కూడా మనకు ప్రత్యేకంగానే కనపడుతుంటాయి. నవరాత్రులు అనేటటువంటి సందర్భం లోపల 9 రోజుల పాటు ఒక దీక్షలో ఉండటం అనేది దీంట్లో ప్రత్యేకత అవసరం. రాత్రి శబ్దాన్ని ఉపయోగించడం వల్ల రాత్రి పవళ్ళు తేడా లేకుండా పరిపూర్ణంగా భగవంతుడితో మమేకమై మనిషి ఉండాలి అని చెప్పేసి చెప్పడం కోసం ప్రయత్నం. ఇక్కడ టోటల్ డేస్ అనేటటువంటి భావన మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇది బయటికి కనిపించేటటువంటి వ్యవహారాలన్నింటిలోనూ కూడా కాలానికి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలు దీంట్లో ఉంటుంటాయి. ప్రకృతి లోపల వచ్చేటటువంటి కాంతుల సమన్వయానికి, శక్తుల యొక్క ఉత్పాదనకు మన శరీరాన్ని, మన మనస్సును సమానంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అనేటటువంటిది ఈ నవరాత్రుల లోపల అంతర్గత తత్వం. వసంత నవరాత్రుల్లోనే అంతే, ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు, ముఖ్యంగా చైత్రమాసం నుంచి మొదలు పెట్టుకునేటట్టయితే చైత్ర నుంచి భాద్రపదం వరకు కూడా మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయం లోపల ఎక్కువగా ఎండాకాలం ఉంటుంది. ఎండాకాలం లోపల ప్రకృతి శక్తుల లోపల అన్నీ అణిగి ఉంటాయి. భూమి మీద ఉండేటువంటి వాతావరణం లోపల ఏ దుష్టశక్తి బయటకు వచ్చే అవకాశం లేదు, ఏ చలనాలు వచ్చే అవకాశం లేదు. వసంత నవరాత్రులు కాగానే నమస్కారం చేసి వదిలిపెట్టుకునేటట్టయితే ఆ తర్వాత అంతా ఎండ పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగా అది ప్రిపరేషన్ అది అవసరం. ఆ తర్వాత గుప్త నవరాత్రులకు ఆషాఢ మాసం వచ్చినా, తర్వాత భాద్రపద మాసంలో వచ్చినా, లేకుంటే ఆశ్వీజ మాసంలో వచ్చినా కానీ ఈ 3 నవరాత్రుల సమయం లోపల కూడా మామూలుగా చాతుర్మాస్య దీక్షలు చేస్తూ ఉంటుంటారు. ఈ చాతుర్మాస్య దీక్షలన్నీ దేనికోసం అని చెప్పేసి అంటే, బయట వర్షాలు బాగా పెరిగిపోతుంటే భూమి లోపల ప్రొడక్షన్ మొదలవుతుంది, సృష్టి శక్తి మొదలవుతుంది. ఈ సృష్టి శక్తి మొదలైనప్పుడు కేవలం బయటకు వచ్చేటటువంటిది వర్షం పడ్డప్పుడు భూమి స్పందించేసేసి గింజలనే ఇవ్వదు. ఈ భూమి లోపల ఉండేటటువంటి ఇన్ని రోజుల పాటు కదలకుండా ఉన్న సూక్ష్మజీవి పరంపర కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఈ సూక్ష్మజీవి పరంపర బయటికి వచ్చేసి ఈ శరీరాలకు, ఈ మనస్సులకు, ఈ వాతావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం మనని మనం తయారు చేసుకోవటం, ఈ ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం కోసం చేసేటటువంటి ఈ ప్రయత్నమే మన నవరాత్రికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రయత్నం. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం అనేటటువంటి 4 మాసాలు కూడా మనకు దాదాపుగా ఈ ప్రత్యేకమైనటువంటి వ్యవహారాల్లో మనకు కనపడుతుంటాయి. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఈ నవరాత్రుల్లో భూమి ఆకర్షణ శక్తి, చంద్రాకర్షణ శక్తి మధ్య లోపల వచ్చేటటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఈ భూమి మీద ఉండేటటువంటి జీవుల హృదయాలు, శరీరాల లోపల వచ్చే లోపాలు రాకుండా ఉండటం కోసం, భూమితోని ఎక్కువసేపు కలిసి ఉండటం కోసం చేసేటటువంటి మట్టి గణపతుల వినాయకులు, ఆకర్షణ శక్తికి సంబంధించిన రూపాన్ని ఏర్పాటు చేసుకొని చేసేటటువంటి నవరాత్రులు చేసుకుంటూ మళ్ళీ ప్రకృతికి సమన్వయం చేసుకుంటూ ఉంటుంది ఈ శరీరం అంతా కూడా. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఆశ్వీజ మాస సంబంధమైనటువంటి ఈ నవరాత్రుల్లో
ప్రకృతి నుంచి నెమ్మదిగా ఈ వర్షాలు చిట్ట చివరికి వచ్చేసేసి ప్రకృతి ఒక గట్టితనానికి రావడానికి స్థిరమవుతూ ఉంటుంది. విజయదశమి తర్వాత నెమ్మదిగా ఇన్ని రోజుల నుంచి చేయనటువంటి పూర్వకాలంలో వ్యాపారాలు వ్యవహారాలన్నీ ఆపుకొని ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. బయట యుద్ధాలకు కానీ వేటలకు కానీ వెళ్ళేటటువంటి రాజులు కూడా బయటికి వెళ్తే ఏం ఉపయోగం లేదని చెప్పేసి ఆ వర్షాలు ప్రభావానికి ఇంటి దగ్గర ఉండిపోయేవాళ్ళు. ఈ తర్వాత నుంచి నెమ్మదిగా బయటికి వెళ్ళేటువంటి సమయం, అంటే ఇక భూమి చిత్తడి నుంచి కొంచెం మామూలుగా మారబోతున్నటువంటి ఈ సమయం లోపల మన మనస్సును కూడా శక్తిమయం చేసుకొని ఇక కార్యక్రమాలకు పూనుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. అయితే మనకి ఎన్నో రకాల శక్తులు ఈ మన చుట్టూ ఉండే ప్రకృతి నుంచి, మన భూమి నుంచి మనకి ఎన్నో రూపాల లోపల అందుతూ ఉన్నాయి. అందుతున్న వాటికన్నిటికీ కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవటం అనేటటువంటిది ధర్మం. కాబట్టి ఆ ధర్మ పరంగా మనం చేసేటటువంటిదే ఈ నవరాత్రికి సంబంధించినటువంటి వేరు రూపాల ధ్యానాలకు సంబంధించినటువంటివి. ఆ నవరాత్రులనే మనం ఈ ఆరాధనగా మనం చూస్తూ ఉంటుంటాం. ఇది కేవలం ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రకృతి శక్తులకు మనం చేసేటటువంటి ఒక గొప్ప కృతజ్ఞత. ఈ చేసి తీరాలి. ఇట్లా భూమి ఆకర్షణ మనల్ని కాపాడుతుంది కాబట్టి వినాయక నవరాత్రుల్లో ఖచ్చితంగా దానికి పూజ చేసుకొని దానికి నమస్కరించడం ధర్మం అన్నది. అదేవిధంగా ఈ చంద్రాకర్షణ వల్ల వచ్చేటటువంటి లోపాలను మనం తగ్గించుకోవడం కోసం ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఆకులు, పుష్పాలు వీటన్నిటితో పూజ చేసుకునే విధానం మనకు ఒకటి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత కాలం లోపల మనం చేసేటటువంటి పూజల్లో కూడా ఆశ్వీజ మాసంలో చేసేటటువంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు 9 ప్రత్యేకమైనటువంటి అలంకారాలు మనకు ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో చేసేటటువంటి బతుకమ్మ పండుగ కూడా దీనికి సంబంధించినటువంటిదే. బతుకమ్మ కూడా అమ్మవారైనటువంటి బగళాదేవికి సంకేతంగా ఉంటుంది. ఆ బతుకమ్మ పండుగ లోపల మనం పెట్టేటటువంటి పసుపు తంగేడు పూల మధ్య లోపల ఉండేటటువంటి గౌరమ్మను చూసేటట్టయితే దానికి బగళాదేవికి సంబంధించినటువంటి పూజలు మనకు కనపడుతూ ఉంటాయి. పుష్పవనాలు విపరీతంగా పెరుగుతుంటాయి కాబట్టి దాని చుట్టూ సంచరిస్తూ ఉండటం వల్ల ఈ కాలంలో వచ్చేటటువంటి ఈ సూక్ష్మజీవి సంబంధమైన రోగాలు పోవటానికి ఒక అరోమా థెరపీ లాంటిది అదంతా కూడా. అందుకని దీని వెనుక ప్రతిదాని వెనుక ఒక రకమైన ప్రత్యేకమైన స్థితి ఉంటుంది. అందుకే చాలా దేవాలయాల లోపల అమావాస్య నాడు, ఇక్కడ తెలంగాణలో ఎంగిలి పువ్వు లేదా బతుకమ్మ ప్రారంభోత్సవం పితృ అమావాస్య నాడు చేస్తూ ఉంటుంటే జగత్ ప్రసూతిక అలంకారం అని చెప్పేసి చేస్తుంటారు, లోకాన్ని పుట్టించే తల్లి అని చెప్పేసి. ఆ తర్వాత నుంచి వచ్చేటటువంటి నవరాత్రుల లోపల 9 రోజుల పాటు 9 ప్రత్యేకమైన అలంకారాలు ఉంటాయి. వరుసలో మనకు బాలా త్రిపుర సుందరి నుంచి మొదలుపెట్టేటట్టయితే రాజరాజేశ్వరి వరకు ఉండేటటువంటి 9 రకాల అలంకారాలు అన్ని దేవాలయాల లోపల మనకు కనపడుతూ ఉంటుంటాయి. దీని వెనుక కూడా ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి ఆలోచన మనకు ఉంటుంది. సూర్యుని కాంతి ఈ భూమిని ఎప్పటికప్పుడు స్పందింపజేస్తూ ఉంటుంది. సూర్యకాంతి లేకుంటే ఈ భూమికి దిక్కే లేదు. భూమి కూడా ఎప్పటికీ ఆ కాంతి కోసమే సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూనే ఉంటుంది, ఆగకుండా చేస్తుంది. మనకు కూడా దేవాలయంలో ప్రదక్షిణం యొక్క భావన ఫస్ట్ అందించినటువంటిదే ఈ భూమాత. భూమి సూర్యుని చుట్టూనే నిరంతరం తిరుగుతూ ఆ శక్తితోని తన చుట్టూ తాను తిరగటమే కాకుండా తన నడుము కట్టుకున్నటువంటి చంద్రుని కూడా తిప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. తన బరువు బాధ్యతలని మొయ్యాలంటే తనకన్నా గొప్పదైనటువంటి మరొక శక్తి దగ్గర కూర్చోవాలి అనిపించేటటువంటి తత్వాన్ని మనకు అర్థం చేయిస్తున్నది ఈ భూమి మాత్రమే. అయితే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు తన చుట్టూ తాను తిరగడం, సూర్యుని చుట్టూ తిరగటం అనేటటువంటిది చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నటువంటిదే. ఇది ఆత్మభ్రమణము, పరిభ్రమణం అని 2 చెప్తూ ఉంటుంటాం. నిత్య జీవితంలో మనం చూసేటట్టయితే సూర్యోదయ సమయం మనం చూస్తున్నప్పుడు ఉండేటటువంటి సూర్యకాంతికి, నెత్తి మీద సూర్యుడు ఉండేటటువంటి సూర్యకాంతికి మధ్య లోపల చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. ఈ ప్రకృతి అంటే మనం ఉండేటటువంటి ఈ భూమి చుట్టూ ఉండేటటువంటి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఓజోన్ పొర లోపల మనము ప్రకృతి అని పేరుతో చూస్తూ ఉంటాం. ఈ ప్రకృతి మనకు అసలైనటువంటి శిశులైనటువంటి అమ్మవారుగా కనపడుతూ ఉంటుంది. మనం భూదేవి అయితే అది శ్రీదేవి, ఆ సూర్యుడే మనకు విష్ణువు, అట్లా చూసుకున్న సంతోషమే. మొట్టమొదటి నవరాత్రుల లోపల మొట్టమొదటి రోజున మనం చేసేటటువంటి ఈ ధ్యానం అంతా కూడా బాలా త్రిపుర సుందరి అనే పేరుతో చేస్తూ ఉంటాం. ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి అలవి కాదు. సుందరి అని చెప్పేసి అనడానికి ఫలానా ఈ రూపంలో ఉంటుందని చెప్పడానికి కుదరదు. చూస్తుంటే కలిగించేటటువంటి మన హృదయంలో కలిగే మనోహర భావనే సౌందర్యం. అది
త్రిపురాలు అనుకుంటున్న సందర్భం లోపల మనస్సు, బుద్ధి లేదా మనస్సు, శరీరము, మనస్సు, ఆత్మ అనే 3 గుణాలు మనకు ఉంటుంటాయి. బయటికి కనిపించేది శరీరం, మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా మనస్సు. దానికి మూలమైనటువంటి ఎనర్జీ అనేది చైతన్యము లేదా ఆత్మ అనే పేరుతో మనం పిలుస్తుంటాం. ఆత్మనే ఆటం, అణురూపం, బాగా సూక్ష్మమైనటువంటి రూపం అంతా కూడా అణురూపం మనది. ఈ శరీరము, మనస్సు అంతా కూడా ఈ అణురూపం మీద ఆధారపడే అక్కడి నుంచే మనకు ఎనర్జీ తెచ్చుకొని ఈ శరీరాన్ని ఈ లోకానికి కర్మల ప్రకారంగా ఇతర పనులుగా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ త్రిపురాలన్నీ కూడా భగవన్మయమై ఉండాలి. అటువంటి సందర్భాల్లో ఈ సూర్యకిరణం మొట్టమొదటిది బయటికి వస్తున్న సందర్భం లోపల అమ్మవారు ఎర్రగా కనపడుతూ ఉంటుంది. మనకు నిజానికి సూర్యుడు ఎర్రగా ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆ సందర్భం లోపల మన ప్రకృతి లోపల మనకు కనిపించే రంగు మాత్రం ఎర్రటి ఎరుపులో కనపడుతూ ఉంటుంది. ఆ కిరణం బాలాకిరణం, అప్పుడే వస్తున్నటువంటి కిరణం, కొంచెంగా కనపడుతున్నటువంటి కిరణం. ఎర్రటి ఎరుపు లోపల అరుణకిరణ జాలై అని చెప్పేసి పేరుతో మనకు పూజ చేస్తూ ఉంటుంటాం. అరుణకిరణాలతో కూడుకున్నటువంటి పూజ బాలా త్రిపుర సుందరికి సంబంధించినటువంటిది. చిన్న పాప ఎప్పుడైనా సరే చిన్నమైన మనకు ఇచ్చిన గిఫ్ట్లకు చాలా సంతోషపడి మనకు ఆశీర్వచనాలు ఇస్తున్నట్టుగానే మనకు మనం ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా, కొద్దిగా ప్రార్థన చేసినప్పటికీ కూడా మనకు అనుకూలంగా ఇస్తుంది అనేటటువంటిది బాహ్యంగా కనిపించేటటువంటి ఒక తత్వం. అయితే ఆ సూర్యకిరణం ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ ప్రకృతి లోపల మన శరీరాలకు సంబంధించినటువంటి ఏ లోపాలు ఉన్నాయో వాటిని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనకు మొట్టమొదటి వెలుగులను అందిస్తుంది, మార్గం చూపిస్తుంది అనిపించేటటువంటి తత్వం బాలా త్రిపుర సుందరి తత్వంలో ఉంటుంది. తర్వాత కొంచెం పైకి కనుక చూసేటట్టయితే నెక్స్ట్ రక్షించేటటువంటి కిరణం రెండోది గాయత్రి. గాయతాం ఇది రక్షించేటటువంటి తత్వం. రెండవ కిరణంగా మనం భావన చేద్దాం. ఇక్కడ 2 ఉంటాయా 3 ఉంటాయా అని కాదు, కానీ కొంచెం పైకి వస్తున్న సందర్భం లోపల వచ్చేటటువంటి ఈ ప్రకృతిలో వచ్చే మార్పులను అధ్యయనం చేయటం ఇదంతా. ఆ రక్షించేటటువంటి గాయత్రి తత్వాన్ని మనం చూసేటట్టయితే అదే సమయం లోపల మన వాళ్ళందరూ కూడా ఏం చేయమని చెప్పారు? గతంలో సంధ్యావందనం చేసుకోమని చెప్పారు. అంతకుముందంతా ఖగోళ వేధ చేసి బాలా త్రిపుర సుందరి అలంకార సందర్భం లోపల స్నానాదులు పూర్తి చేసుకొని గాయత్రి సందర్భం లోపల కనిపించేటటువంటి ఆ కిరణజాల సమయం లోపల మనం అర్ఘ్యం వదిలిపెడుతూ ఆ సూర్యుని ఎండకు మన శరీరాన్ని కొంత ఎక్స్పోజ్ చేసి ఉండాలని చెప్పేసి చూపించారు. దీనివల్ల కలిగేటటువంటిది ఏమిటి అంటే శరీరానికి డి విటమిన్ అనేటటువంటిది ఒకటి వస్తుంది. అంతేకాదు ఇంకేమేమి వస్తుంటాయో ఆ కిరణాలు మాత్రమే శరీరానికి పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలా రకాలైనటువంటి అంశాలకు పొద్దున్నే మనకు సూర్యోదయ సందర్భం లోపల డాక్టర్లందరూ కూడా వేరు రకాల ఇబ్బందులు తగ్గడం కోసం సూర్యుని ముందర కూర్చోండి అని చెప్పేసి చెప్పిన సంప్రదాయం ఉంది. సూర్యకిరణాల వల్ల దాదాపు 64 రకాల రోగాలు తగ్గుతాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి భావన. ఈ రక్షించేటటువంటి కిరణం పేరు గాయత్రి కిరణం. అందుకని శరీరానికి డి విటమిన్ అనేది ఒక మాటగా నేను చెప్తూ ఉన్నప్పటికీ అనేక రకాల రోగాలు తగ్గించేస్తుంది. అందుకని ప్రతిరోజు కూడా ఆ సమయం లోపల సూర్యుని ముందర మనం ఉండటం, శరీరాన్ని ఎక్స్పోజ్ చేయటం, స్నానం చేసినటువంటి ఈ శరీరంతో భగవంతుడికి సూర్యుడికి నమస్కార ప్రియుడు, సూర్యుడికి అర్ఘ్యప్రియుడు కాబట్టి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం, అయ్యా మమ్మల్ని కాపాడుతున్నావు, నా బుద్ధిని ప్రచోదనం చేయి అనేటటువంటి మంత్రాలతో నమస్కారం చేసుకోవటం. ఇది రెండవ కిరణంగా కనపడుతుంది. ఇక కొంచెం పైకి కనుక వచ్చి చూసేటట్టయితే మూడవ కిరణానికి మనం అన్నపూర్ణ కిరణం అని పేరు పెట్టుకున్నాం. అన్నపూర్ణాదేవి అలంకారం అని చెప్పేసి ఉపయోగించి చెప్పుకున్న అన్నపూర్ణాదేవి కిరణంగా మనం భావన చేసేటట్టయితే ఈ ప్రకృతి మీద పడేటటువంటి ఈ సూర్యుని యొక్క కిరణం వల్ల కిరణజన్య సంయోగ క్రియ చెట్లలో జరుగుతుంటుంది. ఫోటోసింథసిస్ అని అంటూ ఉంటాం. చెట్లలో ఉండేటటువంటి హరిత సంబంధమైనటువంటి అంశాలకు ఆకాశం నుంచి వచ్చేటటువంటి కిరణాలకు మధ్య లోపల ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగడం ద్వారా పిండి పదార్థాలు ఏర్పడి తర్వాత ఆహార పదార్థంగా మారి అవన్నీ కూడా గింజలుగాను పండ్లుగాను ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఈ పదార్థమే మనం ఆహారంగా స్వీకరించాలి. అంటే మనం తెలియకుండా కూడా మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే సూర్యకిరణాలను ఆహారంగా స్వీకరిస్తున్నట్టే. ఆ సూర్యకిరణానికి మనం చేసేటువంటి కృతజ్ఞతే ఆ కిరణం వల్లనే ఇక్కడ అన్నము ఏర్పడింది కాబట్టి ఆ కిరణానికి మనం అన్నపూర్ణ అని పేరు పెట్టుకున్నాం. ఆ అన్నపూర్ణకు చేసేటువంటి నమస్కారం మూడో సంబంధమైనటువంటిది, మూడో కిరణానికి సంబంధించింది. ఇది అసలు అది లేకుంటే ప్రపంచమే లేదు ఇవాళ మనకు. కాబట్టి ఖచ్చితంగా ఆ సూర్యకిరణానికి ఇక్కడ అన్నపూర్ణాదేవికి సంబంధం మనం తెలుసుకుంటే తత్వం అర్థమవుతూ ఉంటుంది.
అదేవిధంగా క్రమంగా ఇంకా కొంచెం పైకి ఆలోచన చేసేటట్టయితే మహాలక్ష్మి అలంకారం అని 4వ రోజు నాడు చేస్తూ ఉంటుంటారు. భూమి మీద ఉండేటటువంటి అన్ని రకాల సంపదలు అనే పేరు ఉండేటట్టయితే లక్ష్మి అని అర్థం. లక్ష్మీదేవి సంపదలకు నిలయం. ఈ సంపద ఎక్కడి నుంచి వస్తుంది? బాగా ఆలోచించేటట్టయితే ఇతర గ్రహాల మీద ఏ సంపదలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ భూమి మీద అన్నీ సంపదలే. మన భూమి లోపల ఉన్న పెట్రోలు మనకు సంపదే, గ్యాసు మనకు సంపదే, గ్రానైట్ రాళ్ళు కూడా మనకు సంపదే. చివరికి భూమి మీద విస్తరించినటువంటి అనేక రకాల ప్రకృతి సంపదలన్నీ కూడా సంపదలే. ఇవన్నీ కనుక లేకపోతే, భూమి కనుక లేకపోతే సంపదకు అవకాశమే లేదు. భూమి మీద వచ్చేటటువంటి ఈ వాతావరణం కనుక లేకపోయేటట్టయితే, దీంట్లో వచ్చే ప్రొడక్షన్ లేకపోతే సంపదకు అవకాశం లేదు మనకు. కాబట్టి ప్రతిదీ కూడా భూమి మీద ప్రతిదీ మనకు సంపదే. సంపద అంటే కేవలం మళ్ళీ కనిపించేటటువంటి డబ్బుకు మాత్రమే కాదండి, మనకు వచ్చే ఆరోగ్యం సంపద, మనకు సంతాన శక్తి సంపదే, ధనం సంపదే, ధాన్యం సంపదే. అందుకని మనకు అష్టలక్ష్ముల రూపాలు మనకు కనపడుతూ ఉంటాయి. 8 రకాల లక్ష్ముల రూపాలని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఇవన్నీ సంపదలకు ప్రతీకాలు. అంటే కనిపించే సంపదలు కొన్ని అయితే, కనిపించని సంపదలు కొన్ని మనకు. ఆరోగ్యం ఎన్ని కిలోలు, ధైర్యం ఎన్ని లీటర్లు అని చెప్పేసి చెప్పడానికి కుదరదు. ఇవన్నీ మనలో ఉండే సంపదలు సమయానుకూలంగా వ్యక్తీకరించబడుతూ ఉంటుంటాయి. అవన్నీ మనకు ఉండటం వల్లనే మనం ఈ లోకంలో మనుగడ సాగిస్తూ ఉంటుంటాం. అందుకని ఈ స్థితిని మనం ఆలోచించేటట్టయితే మనకు మహాలక్ష్మి రూపం అంతా కూడా ఆ కిరణాలు ఈ భూమితో సంయోగం పొంది ఈ ప్రకృతి వాతావరణం, ఈ వ్యవహారం అంతా కూడా మధ్యలో ఉండటం వల్ల ఈ భూమిలో వచ్చే పరిణామాలన్నీ కూడా మనకు సంపదలుగా మారుతున్నాయి. అవే మనము అనుభవించేటటువంటి సంపదలుగా మారుతూ ఉన్నాయి. వీటికి సమన్వయం మనకు తగ్గేటట్టయితే, ఈ ప్రకృతి శక్తులతోని మనకు దూరంగా కనుక ఉండేటట్టయితే మన శరీరంలో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మి ఉండదంటే ధైర్యం ఉండదు, లక్ష్మి ఉండదంటే సంతానం ఉండదు, లక్ష్మి ఉండదంటే ఆరోగ్యం ఉండదు. అన్నీ లక్ష్ములే, మనకు అన్నీ సంపదలే. అందుకని సంపదలకు చేసేటువంటి పూజ ఇది మహాలక్ష్మి అలంకారంగా మనం భావన చేయొచ్చు. ఇంకా కొంచెం పైకి వెళ్ళి కనుక చూసేటట్టయితే మనకు లలితాదేవిగా పంచమి నాడు పూజ చేసేటువంటి విధానం ఒకటి ఉంది. లలితాదేవిని చూసేటట్టయితేనే మనకు చాలా చక్కగా కనపడుతుంది. శివుడి పైన కూర్చున్నటువంటి అమ్మవారు మనకు ప్రత్యేకంగా కనపడుతుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటుంటాం. కకార రూప కళ్యాణి, కళ్యాణ గుణశాలిని అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇక్కడ మనకు కనిపించేటటువంటి వ్యవహారం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, ఈ భూమి శివుడు, శివలింగం భూమికి సంబంధించినటువంటిది. శివునికి ప్రార్థన చేస్తున్నామంటే భూమికి ప్రార్థన చేస్తున్నట్టే. శివరాత్రి అంటే ఒక ఎర్త్ ఫార్మేషన్ డే. ఆ రోజు ఈ భూమికి చేసే నమస్కారం. భూమి నుంచి ఒక 4 వర్షాలు చిక్కులు పడుతుంటుంటే ఈ భూమి స్పందించి తనకు సంపదనిస్తుంది, సృష్టినిస్తూ ఉంటుంది. అట్లాగే శివుడి మీద మనం పోసేటటువంటి నీళ్లు కూడా ఈ భూమంతా సస్యశ్యామలం కావాలి. ఆ నీళ్ల వల్ల తాను సంతోషపడి మనకందరికీ కూడా సంపదలను ఇవ్వాలని కోరుకునేదే శివుని యొక్క పూజలు మనకన్నీ కూడా. అందుకని ఆ శివునికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అట్లాగే ఉంటాయి. శివుని నెత్తి మీద నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లకు సంబంధించినటువంటి అంశం మన భూమి మీద అంతా కూడా నీళ్ళే. భూమి మీద అంతా కూడా మట్టి ఉంటుంది. అందుకని శివునికి అంతా కూడా విభూతిని పూసుకుంటూ ఉంటుంటారు. మనం ఏ రూపంలో ఆలోచించినప్పటికీ కూడా భూమి యొక్క రూపాన్ని ప్రతిరూపం చేసుకుని పూజ చేసేదే శివతత్వం. ఆ శివుణ్ణి కిందగా ఉంచి తన మీద కూర్చున్నట్టుగా చూపించేటువంటి విధానం ఏమిటంటే, భూమి చుట్టూ ఉండేటటువంటి ఓజోన్ పొర లోపల ఉండేటటువంటి ఏ పాంచభౌతిక శక్తి ఉందో, ఏ శ్రీ సూక్తానికి అధిదేవతో ఆమె లలిత. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అని చెప్పేసి చెప్పుకుంటున్నప్పుడు ఆకాశం నుంచి సూర్యకిరణాలు ఏవైతే బయటకు వస్తున్నాయో ఆ కిరణాల మధ్య లోపల మనకు చూస్తూ ఉండేటట్టయితే ఒక పసుపచ్చని నారింజ రంగు, ఒక ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి స్వర్ణమయము మరియు రజతమయమైనటువంటి కిరణాల సమూహంతో కూడుకున్నటువంటి ఆ కిరణాలకు చేసే నమస్కారం శ్రీ సూక్తంలో మనకు కనబడుతూ ఉంటుంది. కాంసో ఓ శ్యాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని శ్రీ సూక్తం చెప్తూ ఉంటుంది. ఆమె స్మితాం, ఎప్పటికీ కూడా సా స్మితాం, ఎప్పటికీ నవ్వుతూ ఉంటుంది అని అంటాడు. ఎందుకయ్యా అంటే ఈ ఓజోన్ పొర లోపల ఉండేటటువంటి చోట్లలో ఆమె ఆర్ద్ర. ఎందుకంటే ఓజోన్ పొరకు శ్రీ సూక్తం ఇచ్చినటువంటి గుర్తు హిరణ్య ప్రాకారం. ఈ హిరణ్య ప్రాకారాన్ని పాడు చేసినటువంటి వాడు అంతా కూడా హిరణ్య కశిపుడు, హిరణ్య అక్షుడు. వాళ్ళు రంధ్రాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ సమగ్రంగా చేసుకునే ప్రయత్నం ఈ ప్రకృతి శక్తుల్లో ఈ లలితాదేవికి సంబంధించినటువంటి అంశాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అందుకే లలితోపాసన చాలా పెద్దగా ఉంటుంది, చాలా హాయిగా చేస్తూ ఉంటుంటారు.
ఇహ పరలోకాలకు సంబంధించిన ముక్తి అంతా కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ చుట్టూ ఉండేటటువంటి ఈ ఓజోన్ పొర లోపల ఉండే ఈ ప్రకృతి మనకు స్పష్టంగా కనుక లేకపోయేటట్టయితే మనకందరికీ కూడా అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా వస్తాయి. ఆర్ద్రాం జ్వలంతీం, ఆ పొర దాటిపోతే అది ఆమె జ్వలంతి, లోపలికి వస్తే ఆమె ఆర్ద్ర. అందుకని ఇటువంటి తత్వంతో కూడుకున్నటువంటి లలితాదేవికి సంబంధించినటువంటి ఉపాసన మనము తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటవదా, రెండవదా, పైదా, కిందిదా తర్వాత విషయం అయినప్పటికీ కూడా ఆ రంగులతో కూడుకున్నటువంటి ఆ కిరణాలకు చేసేటటువంటి పూజ సరి అయినటువంటి పూజగా కనపడుతుంది. ఇంకా శ్రీ సూక్తంలో ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంటుంటుంది. బిల్వార్చన అనేటటువంటిది ప్రత్యేకంగా సూచన చేయబడుతూ ఉంటుంది. ఈ బిల్వాలను అర్చించేటువంటి విధానం ఎందుకు అంటే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షో అథ బిల్వ తస్య ఫలాని తపసా అనుదంతు మాయా అంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. మాయను అంతరాయం లేకుండా చేసేటటువంటిది, అలక్ష్మిని పరిహారం చేసేటటువంటిది ఏమిటయ్యా అంటే బిల్వ ఫలాలను మనం మామూలుగా ఇప్పటికీ కూడా శ్రీసూక్త హోమాలు, ఇతర హోమాలు చేసేటప్పుడు బిల్వ ఫలాలను చక్కగా తేనెలో ముంచి తపస అనుదంతి అది హోమాల్లో వేస్తూ ఉంటుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఈ చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి లోపల కాలుష్య నివారణ జరుగుతూ ఉంటుంది. మాయాంతరాయాశ్చ. అందుకని ఇటువంటి ధోరణిలో ఆలోచన చేసేటట్టయితే ఈ లలితా కిరణం అనేటటువంటిది మనకు పరిపూర్ణంగా నమస్కారం చేయదగినటువంటి కిరణం. అరుణాం కరుణాతరంగిదాక్షిం ధృతపాచాంకుశ పుష్పబాణహస్తాం. ఇది ఆమెను చూసి చేసేటువంటి నమస్కారం. భూమి చుట్టూ ఉండేది కాబట్టే మనకు శివుడి కూర్చున్నటువంటి అమ్మవారి రూపాన్ని మనకు చూపిస్తూ ఉంటుంటారు. ఈ విధమైనటువంటి స్థితిని ఇంకా కూడా గమనించేటట్టయితే, తర్వాత కిరణాలను గమనించేటట్టయితే, మనిషికి జ్ఞానం కావాలంటే వెలుగు కావాలి. వెలుగు లేని చోట జ్ఞానం లేదు. ఒక వెలుగు ఒక వస్తువు మీద పడ్డప్పుడు ఆ వస్తువు మీద పడ్డటువంటి దాని యొక్క పరావర్తనం మన కళ్ళకు గనక ఉండేటట్టయితే అది జ్ఞానముగా భావన చేయవచ్చు. వస్తు జ్ఞానం ఉంటుంది, వ్యక్తికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, ప్రకృతికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. అన్నిటికన్నా మొట్టమొదటిది చిట్ట చివరిది ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా జ్ఞానానికి సంకేతమే. మనిషికి అన్నీ కావాల్సిందే. లోక పారలౌకిక జ్ఞానాలన్నీ ఉండాలి. జ్ఞానం ఏమి అన్నప్పుడల్లా తప్పనిసరిగా ఒక సూర్యుని కిరణానికి సంబంధించిన వెలుగు పడ్డప్పుడు మనకు జ్ఞానం ఏర్పడింది ఎవరికైనా సరే. అక్కడ కనుక వెలుగు పడనప్పుడు అక్కడ ఏముందో అర్థం కానప్పుడు అంతా భయంగా ఉంటుంది. రోజులో 12 గంటల సేపు మనం చీకట్లో ఉంటున్నాం, 12 గంటలు వెలుగులో ఉంటున్నాం అన్నప్పుడు ఈ వెలుగు ఉంటున్నప్పుడు జ్ఞానానికి సంకేతంగా ఉంది. చీకటి లోపల అంతా ముడుచుకొని జాగ్రత్తగా ఉండే విధానం ఉంటుంది. ఈ వెలుగులకు మొత్తానికి ఒక రూపం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేటట్టయితే ఆమె జ్ఞానరూపిణి సరస్వతి. యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత అని. అందుకే ఆమెకు తెల్లటి బట్టలు వేస్తూ ఉంటాం. ఆమె అన్ని రకాలైనటువంటి విద్యలకు సంకేతంగా చేతిలో లౌకిక విద్యలు, పారలౌకిక విద్యలు పుస్తకం చేతిలో కనపడుతూ ఉంటుంది, అక్షమాల కూడా చేతిలో ఉంటుంది, ఇంకోవైపు వీణ కనపడుతూ ఉంటుంది. ఏ రూపంలో ఆలోచించినప్పటికీ కూడా పరిపూర్ణమైనటువంటి స్థితి లోపల మనకు భగవత్ తత్వాన్ని చూపించే సందర్భంలో ఈ జ్ఞానానికి ఈ వెలుగులకు ప్రతిరూపంగా చూపించేటటువంటి ఒకానొక అంటే అన్ని వెలుగులు ఒక దగ్గర చూడటానికి మనకు స్కోప్ ఉండదు కాబట్టి ఒక సరస్వతి కదిలేటటువంటిది, జ్ఞానం కూడా కదిలేటటువంటిది, సరతి కదిలేటటువంటి భావన అది జ్ఞానమే. కాబట్టి ఆ జ్ఞాన రూపానికి మనము ఇచ్చేటటువంటి నమస్కారము సరస్వతీదేవి. ఇది సరస్వతి అంతర్గత తత్వానికి సంబంధించినటువంటిది. దీన్ని ఇంకా విస్తరించుకోవచ్చు. ఆ తర్వాత మనం కొంచెం కిరణాల తీక్ష్ణత పెరుగుతుంటున్న సందర్భం లోపల మన జీవితం సుగమంగా ఉండాల్సిన జీవితం అడ్డుపడుతూ ఉంటున్నప్పుడు దుర్గమం అవుతూ ఉంటుంది. అదేవిధంగా భూమి నుంచి సూక్ష్మజీవి పరంపర బయటికి వస్తున్న కొద్దీ రసాతలంలో ఉండేటటువంటి జీవులు బయటకు వస్తున్నాయంటే ఈ ప్రకృతి లోపల ఏ ఎలిమెంటో, ఏ ఆక్సిజన్ పర్సెంటేజో ఏదో కొంత మార్పులు వస్తుంటాయని అర్థం. అటువంటి వాటిని మనం మళ్ళీ ప్రకృతి సమన్వయంతో వాటిని అణగగొట్టడానికి ఉపయోగపడేటటువంటివి, మన జీవితాన్ని సక్రమంగా తీసుకొని వెళ్ళేటటువంటి మార్గాలకు ఉపయోగపడేటటువంటివన్నీ కూడా మనకు ఉన్నాయి. దీంట్లో మొదటిది దుర్గా అష్టమి అని చెప్పేసి ప్రత్యేకంగా దుర్గాష్టమి పూజలు చేస్తూ ఉంటుంటాం. ఆ సందర్భంలో మనం చేసేటువంటి ఆరాధనలో కూడా దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో అని మనకు మార్గం లోపల, మన మార్గం అంటే కేవలం నడిచే మార్గం కాదండి, మన జీవిత మార్గం లోపల కూడా ఎక్కడెక్కడ ఏ శరీరాన్ని ముందుకు పోనివ్వకుండా మనకి ఏదో ఒకటి అడ్డం పడుతున్నట్టుగానే మనసును ముందుకు పోనివ్వకుండా, మన భావాలు ముందుకు పోనివ్వకుండా అడ్డం పడేటటువంటిది
వేరు వేరు రకాలైనటువంటి కోరికలు భావాలు మనకు అడ్డం పడుతూ ఉండేటట్టయితే వాటిని అధిగమించడానికి కోసం మనకు దుర్గమ శబ్దాన్ని సుగమం చేసేటువంటి అమ్మవారు దుర్గాదేవి. గమించడానికి వెళ్ళేటటువంటి మార్గం దుర్గమము అవుతుంది, అది సుగమముగా మార్చేటువంటి విధానం ఉండాలి. అయితే ఎక్కడెక్కడ మనం అడ్డం పడుతుంటాం అంటే ఈ లోక వ్యవహారాల్లో అడ్డం పడుతూ ఉంటుంటాం. మనకు ఉండేటువంటి శరీరము మనస్సు అనేటటువంటి వాటి లోపల ఉండే అహంకారాదులకు అడ్డం పడుతూ ఉంటుంటాం. కాబట్టి ఆ కిరణాన్ని కనుక మనం ఉపాసన చేసేటట్టయితే అటువంటి భావనలను మన లోపల చంపేటటువంటి విధానము మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని ఆమెను దుర్గాదేవిగా మనం భావన చేస్తాం. సూర్యకిరణాల లోపల ఇంకొంచెం పైకి వచ్చేటటువంటి కొంచెం తీవ్రమైనటువంటి కిరణాల కిందికి వస్తుంటాయి అన్నమాట. ఇంకా దీనికన్నా పైకి ఉండేటువంటి మరొక కిరణం ఉంటుంది, దాని పేరు మహిషాసురమర్దిని అనే పేరుతో చెప్తూ ఉన్నాం. ఇవాళ మహిషాసురమర్దిని అని చెప్పేసి అని అంటుంటే ఎవరో మహిషుడైన రాక్షసుని చంపిన ఆవిడ అని చెప్పేసి అని అనుకుంటున్నాం. కానీ ఒకనాటి మహిషాసురుడు ఇవాటి కరోనా రెండు సమానమే మనకు. మహిషాసురుడు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, శుంభుడు, నిశుంభుడు ఇటువంటి వాళ్ళందరి పేర్ల వెనక మనకు కనిపించేటువంటి తత్వం అంతా కూడా అవాళ కొమ్ములున్న రాక్షసుడే కదా మహిషుడు. అప్పుడు ఉండేటువంటి పొగ కండ్ల వాడే కదా ధూమ్రలోచనుడు. అప్పుడు ఒక చుక్క కింద పడేటట్టయితే స్ప్రెడ్ అయ్యేటువంటి విధానమే కదా రక్తబీజులంతా కూడా. వీళ్ళందరూ కూడా అనుచరాదులతో కూడుకొని చాలా ఏండ్ల పాటు ఈ భూమి మీద ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ ప్రకృతిలో ఏ ఆక్సిజన్ పర్సెంటేజ్ పెంచుకొని ప్రకృతి సమతౌల్యతకు వచ్చి ఆ ప్రకృతి సమతౌల్యతకు వచ్చి ఈ చేసే ఈ రెండింటి మధ్యలో జరిగే యుద్ధం ఏదైతే ఉంటుందో అదే మహిషాసుర మర్దిని చేసేటటువంటి ప్రయత్నం. ఇది సూర్యుని యొక్క కొంచెం తీవ్రమైన కిరణాల వల్లనే సాధ్యం అవుతూ ఉంటుంది. చండముండా ప్రచండ అని చెప్పేసి అని మొత్తానికి ఆ తీవ్రమైనటువంటి ప్రచండమైనటువంటి ఆ కిరణాలను మనం ఉపాసన చేసేటువంటి విధానం వల్ల అందుకే ఇప్పటికీ కూడా మన వాళ్ళు ఇటువంటి కరోనా లాంటి ఇప్పుడు ఇది కొమ్ముల రాక్షసే. ఈ కరోనా లాంటి ఇబ్బందులను మనం తొలగించుకోవాలంటే చండీ పారాయణాదులు అన్ని ప్రాంతాల లోపల అత్యధికంగా విరివిగా జరిగిపోయేటట్టయితే అన్నీ పోతాయని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు అన్నమాట. చండీ పారాయణ కాదు, చండీ హోమాలు. పారాయణం మన కోసం చేసుకునేది, హోమం ప్రకృతి కోసం చేసేటటువంటిది. ఈ ప్రకృతి హాయిగా చల్లగా ఉండటం కోసం చేసేటటువంటిది. అందుకని దుర్గా పూజ, దుర్గా సప్తశ్లోకి, దుర్గా సప్తశ్లోకి, దుర్గా ఆరాధన, అర్గళ స్తోత్రాదులు ఇవన్నీ కూడా బాగా పారాయణం చేసే సమయాలు ఈ నవరాత్రులన్నీ కూడా బాగా పారాయణం చేయాలి. సప్తశ్లోకి, సప్తశతి, అర్గళ స్తోత్రాదులు, జయంతి, మంగళాకాళి, భద్రకాళి, కపాలిని, స్వాహ, స్వధ అనుకుంటూ అమ్మవారి యొక్క నామాల రూపాలు నమస్కారం చేసుకుంటూ రూపందేహి, జయందేహి, యశోదేహి, ద్విషోదేహి అని నాలో ఉన్న ద్విషులను, నా చుట్టుపక్కల ఉండేటటువంటి శత్రువులందరినీ కూడా చంపి పారేయమ్మా, నాకు రూపాన్నివ్వు, జయాన్నివ్వు అని చెప్పేసి నమస్కారం చేసే విధానం అంతా కూడా ఆ దుర్గా పూజ. అదేవిధంగా మహిషాసురమర్దిని చేసే పూజ. ఈ మహిషాసురమర్దిని దుర్గా పూజలకు చేసే సందర్భమే ఈ చండీ హోమాలన్నీ కూడా మనకు ఉంటాయి. ఈ ప్రకృతిని కాపాడుకునే విధానం, ఆ కిరణానికి మనం నమస్కారం చేసుకుంటూ ఈ ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేసేటట్టయితే ఇటువంటి రోగాల క్రియాలు బయటికి రావు. మనం దేవీ భాగవతం లాంటి గ్రంథాల్లో చూస్తే ఈ మహిషాసురుడు వాళ్ళని అంటూ ఉంటుంది అమ్మవారు, నువ్వు రసాతనంలో ఉండవలసిన వాడు బయటికి ఎందుకు వచ్చావు అని. ఎప్పుడు బయటకు వస్తారు రాక్షసులు? దేవతల యొక్క బలం తగ్గితే రాక్షసుడు బయటకు వస్తాడు. దేవతల బలం అంటే ఏమిటి? మన చుట్టుపక్కల ఉండే ఆక్సిజన్ లాంటివి కొంచెం ఫ్లక్చుయేషన్ కొంత వచ్చినా కానీ వెంటనే పైకి లేస్తూ ఉంటుంది. మళ్ళీ దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం మనకే ఉంటుంది. ఇక్కడ వృక్షజాతులను పెంచుకుంటూ ఉండటం, ఆ తర్వాత అనేక రకాల హోమాలను నిర్వహించి ఈ చుట్టుపక్కల ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేయటం, అదే మనకు ఉండేటువంటి పౌరాణిక గాథలన్నీ కూడా. అటువంటి విషయాలే మనకు చాలా గాథలు మనకి ఇప్పటివరకు చెప్తూ వస్తున్నాయి. ఇక చిట్ట చివరికి మనకు ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి లోపాలు తీరిన తర్వాత మన మనస్సు, మన శరీరం పరిపూర్ణంగా భగవంతుని మయమై మనం విశ్వవ్యాప్తం అయిపోయేటటువంటి స్థితి వచ్చేటటువంటి మరొక కిరణం, చివరి కిరణంగా మనం భావన చేసేటటువంటిది నిట్ట నిలువుగా నడినెత్తి మీద మనం తలెత్తి చూడగలిగినటువంటి స్థితి కల్పించేది రాజరాజేశ్వరి కిరణం. ఆ రాజరాజేశ్వరి శ్రేష్ఠుల్లో కల్లా శ్రేష్టమైనటువంటిది. ఇంకా ఆ స్థితికి మనం ఎదగటం కోసం బాలాస్థితి లోపల ఉండేటటువంటి కిరణం నుంచి మనము రాజరాజేశ్వరి స్థితికి ఎదగాలి అనేటటువంటి స్థితి. నీకు మార్గం అంతా శ్రేష్టమైపోయి భగవాన్మయం నువ్వు కావాలి, పరిపూర్ణమైనటువంటి తేజస్సుతోని ఈ లోకం లోపల అనేక రకాల కామ్యకర్మలన్నీ కూడా చాలా తక్కువ సమయంలో పూర్తి చేసుకోవాలని చెప్పేటటువంటి కిరణాలు ఈ కిరణాలన్నీ కూడా. అందుకని నవరాత్రులను తప్పనిసరిగా మనం పరిపూర్ణంగా చేసుకుంటూ మన మనస్సును, మన శరీరాన్ని ప్రతిసారి మరిచిపోకుండా గట్టిదనం చేసుకునే ప్రయత్నం. ఎట్లాగో నవరాత్రులు చేశాం కదా, ఇంకా మళ్ళీ జీవితం తొక్కలే, మళ్ళీ నవరాత్రులు చూసుకుందామని కాకుండా ప్రతిరోజు ప్రతి విషయాన్ని ఇవి గుర్తుపెట్టుకుంటూ
ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కిరణాన్ని మనలో ఏ లోపాలు ఉన్నాయో దాన్ని మరింత ఉపాసన చేసుకుంటూ ఉండేటట్టయితే ఆ లోపాలకు సంబంధించిన విషయాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటూ ఉండొచ్చు, లోపం తగ్గించుకుంటూ ఉండొచ్చు. ఆ సూర్యకిరణం, ఈ ప్రకృతి కిరణం, ఈ భూమి, ఈ మూడు కూడా మనకి ఎప్పటికీ కూడా కాపాడుకోవాల్సింది. ఈ శరీరము, ఈ మనస్సు, ఆత్మ ఎటువంటివో ఈ ఈ భూమి చుట్టూ ఉండేటటువంటి ఈ ప్రకృతి దానికి సపోర్టివ్గా వచ్చేటటువంటి, దాన్ని పోషించేటటువంటి సూర్యకిరణం. ఈ మూడిటికి మనం నిత్యము ఆరాధన చేసుకోవాలి. ఇదే భూదేవి, అదే శ్రీదేవి, అదే విష్ణుమహా. అందుకని అనేక రకాల పురాణ గాథలన్నింటినీ కూడా ఈ రూపంలో మనం సమన్వయం చేసుకుంటూ ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉండేటట్టయితే మన చుట్టూ ఉండే ప్రకృతి శక్తులకు మనం రోజు తప్పనిసరిగా వంగి నమస్కరిస్తాం. అది అర్థం కానంతసేపు కొంతవరకు నమ్మకం, కొంతవరకు నమ్మకం లేకపోవడం, ఇది ఉన్నది, ఇది లేదు. మన లోపల శక్తి లేకుంటే మనం బతుకుతున్నాం. ఆ శక్తికే కదా మనం పూజలు చేసేది. మనం తిండి తింటే ఒక శక్తి వస్తుంది. ఆహార గింజల్లో శక్తి లేదా? నీళ్లు తాగితే ఒక శక్తి వస్తుంది, నీటిలో శక్తి లేదా? ఆ తర్వాత గాలి పీల్చుకుంటే ఒక శక్తి వస్తుంది, గాలిలో శక్తి లేదా? వీటికి తింటున్నప్పుడు ఒకసారి శ్రీమాత్రే నమః అని చెప్పండి. ఒక్కొక్క ముద్దకు నీళ్లు తాగుతుంటే ఆ గుక్కకు ఒక శ్రీమాత్రే నమః థ్యాంక్స్. ఇంకంతకన్నా ఏం లేదు. పక్కన ఒక చిన్న విషయం, కాగితం కింద పడితే పైకి తీసి ఇవ్వగానే థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నామే. ఇంత ప్రాణాన్ని కాపాడేటటువంటి దానికి చెప్పలేమా? గాలి పీల్చుకుంటుంటే ఒక్కసారి గాలి పీల్చుకున్నప్పుడు ఒక్కసారి శ్రీమాత్రే నమః అనండి, చాలు. ఇంతకన్నా ఏం చేయక్కర్లే మనం. అది చేయగలిగిన స్థితి మనకు వచ్చేటట్టయితే, నిరంతరం భగవన్మయంగా మన శరీరం, మనసు ఉండేటట్టయితే లోకంలో సమస్యలు ఎక్కడ ఉంటాయి? సమస్యను అధిగమించే శక్తి నీకు వస్తుంది. అందుకని ఈ నవరాత్రులన్నీ కూడా మనకు విజయానికి కారణమవుతూ ఉంటుంటాయి. కాబట్టి మూలశక్తి నుంచి మనం దూరం కాకుండా ఉండటం కోసం ఈ నవరాత్రులు అప్పుడప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉంటుంటాయి. ఆ మూలశక్తులతో నిరంతరం సమన్వయమయ్యే ప్రయత్నం చేద్దాం, ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం, విజయాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః.